కదా శ్రీరంగం టెంపుల్ లో ముస్లిమ్స్ చాలా సారి అటాక్ చేశారన్నమాట. అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి అపారమైన సంపదలన్నీ ఎత్తుకొని పోయినారంట. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ దూరానికి ఎద్దుల బండి, గోడల బండి, బేల్గాడి అంటారు కదా, దానిలో ఫుల్ డైమండ్, గోల్డ్ 8 కిలోమీటర్ దూరానికి అంట ఎత్తుకొని పోయింది. అర్థమైందా? 8 కిలోమీటర్ దూరానికి బండిలో ఫుల్ డైమండ్ అంట, తీరా గోల్డ్ అంటే ఎత్తుకొని పోయినారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి అన్ని గుడులు పగల కొట్టడము, అందరినీ ఇది చేయడం చాలా ఇబ్బంది పెడతారంట వాళ్ళు. అయితే ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారంటే రంగనాథ్ ముందు స్వామిని రక్షించడానికి కొరకు స్వామి ముందు ఒక గోడ కట్టేశారంట. గోడ అంటే తెలుసు కదా, వాళ్ళు కట్టేశారు. కట్టేస్తే ఈ ముస్లిమ్స్ వచ్చేసి ఎక్కడ మీ దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అడుగుతారు. ఎవరు చెప్పకపోతే వాళ్ళు తలకాయ నరికేస్తారంట. కొన్ని వేల మందిలో వైష్ణవుల్ని చంపినారంట. చంపుతా పోతా ఉండే అప్పుడు ఒక అమ్మాయి ఉండదండి ఇక్కడ శ్రీరంగం టెంపుల్లో. ఒక అమ్మాయి, ఆమె పేరు వచ్చి వెల్లయ్యమ్మ. చెప్పండి, వెల్లయ్యమ్మ. ఆమె ఏం చేసింది, రంగనాథ్ కొరకు నృత్యం చేసే అమ్మాయి అండి. రంగనాథ్ డాన్స్ చేసేవాడు. ఆమె ఏం చేసిందంటే మంచి నృత్యం చేస్తే రాజు ముందుకు వచ్చేసి నేను చూపిస్తా అని చెప్పేసి ఎక్కడని చెప్తే ఈ రాజుని ఈ గోపురం పైకి తీసుకెళ్ళిందట. అలా పైకి తీసుకెళ్లి పై నుంచి అదిగో చూడు రంగనాథ్ ఉంది ఆడ చూపిస్తాను. ఆడ బంగారు విమానం ఉంది కదా, ఆడ ఎక్కడ చూస్తా ఉండే ఇవి మెల్లగా వెనక్కి వచ్చేసి రాజుని పైనుంచి కిందకి దొబ్బేసింది. రాజు కింద తల పడి తలకాయ పగిలి చనిపోయినారు. అయితే ఈమెమనుకుంటుంది, నేను కిందకు వస్తే వీళ్ళని చంపేస్తారు కదా, వాళ్ళ చేతులు చచ్చేదానికంటే నేను స్వయం దూకడం మేలని చెప్పి ఆమె పైనుంచి కిందకి దూకింది. ఆమె కింద దూకినప్పుడు ఆమె చేతులు చిన్న ఒక డబ్బా కూడా తగలకుండా రంగనాథ్ కాపాడాడంట ఆమెని. సో ఆమె పేరు వచ్చి వెల్లయ్యమ్మ. వెల్లయ్య అంటే తమిళ్లో తెలుపు అని అర్థం. ఆమె గుర్తు మీద ఈ ఒక్క గోపురం మాత్రం తెల్ల రంగులో వచ్చేసి మిగతా అన్ని గోపురం వేరే 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 కలర్ లో ఉంచారన్నమాట. అర్థమైంది కదా? శ్రీ వెల్లయ్యమ్మకి 1000 కాళ్ళ మండపము.